ప్రకాశం జిల్లా ఉలువపాడు మండలం కరేడు గ్రామంలో సోలార్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న రైతులకు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మద్దతు తెలిపారు. కరేడు గ్రామంలో సాగు భూమిని సోలార్ ప్రాజెక్టుకు ఇవ్వడం సరికాదని రామచంద్ర యాదవ్ చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన భూమిని మరో చోట కేటాయించాలని అన్నారు. బీసీవై పార్టీ పేదలు, రైతులు, కార్మికుల సమస్యల పోరాటానికి మద్దతిస్తోందని చెబుతున్న రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సమస్యలో నేనున్నానని ఆదుకునే విధంగా బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు ప్రతిదానికి స్పందించే గుణం ఉన్న నేత. అలాంటి నేత ఈరోజు కరేడు గ్రామంలోని ఇక్కడ రావడం జరిగింది. రైతు పోరులో భాగంలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం మన పక్కనే ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇలా రైతులకి ఎలాంటి సమస్యలు వచ్చినాయి, ఏంటి? నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో ఉన్న కరేడు గ్రామానికి సంబంధించి సుమారు 8,300 ఎకరాల భూమిని, రైతులు పచ్చని పంటలు పండించే భూమిని ఈరోజు ప్రభుత్వం అక్రమంగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంటే దానికి రైతులు పూర్తిగా వ్యతిరేకత తెలియజేసి మా ప్రాణాలు పోయిన భూములు మాత్రం ఇవ్వమని చెప్పే పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం బలవంతంగా వీళ్లను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంటే ఇక్కడున్న రైతులకు మద్దతుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆ ప్రాజెక్టుకి మరొక చోట భూములు కేటాయించే కార్యక్రమం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ప్రస్తుతం బీసీవై పార్టీ ప్రతిదానికి, ప్రతి సామాన్యుడికి సమస్యల్లో నేనున్నానని మీరు పాల్గొంటున్నారు, అలాగే ప్రతిదానికి స్పందిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది మీకు రాష్ట్ర వ్యాప్తంగా? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారాన్ని, ప్రభుత్వాన్ని చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఈ 2 పార్టీల వల్ల ప్రజలకు కానీ, రైతులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, అన్ఎంప్లాయీస్కి కానీ, యువతకు కానీ ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి అని బలంగా కోరుకుంటున్నారు. ఆ దిశగా బీసీవై పార్టీ ముందుకెళ్తోంది. ఒక బీసీ వర్గాన్ని బేస్ చేసుకొని వెళ్తున్నారా? మిగతా అన్ని సామాజిక వర్గాలను కూడా బేస్ చేసుకొని మీరు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా బీసీవై పార్టీ ముందుకెళ్తుంది. ముఖ్యంగా గత దశాబ్దాల కాలం నుండి బీసీ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలకి, దోపిడీ పైన ప్రశ్నిస్తూ బీసీలను చైతన్యం చేసే కార్యక్రమం బీసీవై పార్టీ చేస్తుంది. ప్రస్తుతం బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు ఆయన రైతు పోరుబాటులో కొనసాగించాలి. ఒక రైతులు కానీ ఏదైనా సమస్య వస్తే రాష్ట్రంలో ఆయనంటూ అతని పాత్ర అంటూ ఉంటుంది. అలాగే దానిలో భాగంగానే కరేడు గ్రామంలో ఇక్కడ సోలార్ ప్లాంట్ అనేది 8,400 చిల్లర్లో పెట్టడం గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. ఇక్కడ రైతులకి ఎటువంటి అభిప్రాయం తీసుకోకుండా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేనప్పుడు దాన్ని తెలియకుండానే ఇక్కడ ప్లాంట్ పెట్టాలనే ప్రతిపాదన పెట్టడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ రైతులు రామచంద్ర యాదవ్ను కలవటంతో ఆయన ఈరోజు ఇక్కడికి కరేడు గ్రామానికి వచ్చి పోరుబాటు కొనసాగిస్తున్నారు. ఇక్కడ కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్, ప్రకాశం.